వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైద్య విద్యా పరిషత్కి సంబంధించి మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవి కంప్లీట్గా వచ్చేప్పటికి ఏపీ వివిపి కాంట్రాక్ట్స్ బేసిస్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిక్స్ వీటిని ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. హెడ్ క్వార్టర్స్ ఒంగోలు సంబంధించి ఇక్కడ మనకి రావడం జరిగింది. సో ఇది వచ్చేవాటికి మనకి 20th అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 26 అనేది లాస్ట్ డేట్ అనమాట. సో మనకి ఇక్కడ క్లియర్గా prakasham.ap.gov.in అను ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం వీటికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనమాట. ప్రధానంగా ఇక్కడ వచ్చేప్పటికి ల్యాబ్ అటెండెంట్ ఓసీకి ఒకటి, ఎస్సీ ఉమెన్స్ అనమాట. ఈ రెండు ఉన్నాయన్నమాట. శాలరీస్ సంబంధించి 50,000 ఫర్ మంత్లీ అనమాట. అవుట్సోర్సింగ్ పాసిబిలిటీకి. ఇంకా మనకి ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ ఎగ్జామ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనమాట. మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, ఏదైనా స్పెషలైజేషన్ సర్టిఫికేట్స్ ఉన్నా సరే ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటూ దీనికి కూడా సంబంధించి మనకి ఒక వేకెన్సీ ఉంది. ఓసీ ఉమెన్ అనమాట, అన్రిజర్వ్డ్. సో 52,000 అనేది శాలరీ ఉంది, కాంట్రాక్ట్ బేసిస్. ఇంకా రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అంటూ 23rd to 26 అనమాట. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 28th, ఫైనల్ మెరిట్ లిస్ట్ 30th మార్చ్ అనమాట. సో రిజర్వేషన్స్ సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 10 years అనమాట. ఎక్సైజ్ మనకి 3 years వరకు ఇవ్వడం జరిగింది. సో ఇక మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఓసీ క్యాండిడేట్స్ 500, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 300. ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్టెడ్ అనమాట. అంటే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అనేది లేదు. మనకి ఇక్కడ ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తీస్తారో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఆల్ ఇయర్స్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 75 మార్క్స్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 100 అనమాట టోటల్ వెయిటేజ్ అనేది. అదేవిధంగా మనకి ఈ యొక్క కరోనా టైంలో కానివ్వండి, మనకి 2 marks ఆఫ్ దిస్ మంత్ ఇన్ ట్రైబల్ ఏరియా అంటూ, 2 marks 6 months ఇన్ రూరల్ ఏరియా అంటూ, 1 mark 6 months ఇన్ అర్బన్ ఏరియా. వీటిలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఈ యొక్క ఏరియాని బట్టి కూడా మనకి మార్క్స్ అనేవి కౌంట్ చేయడం జరుగుతుంది. ఇంకా COVID-19 సిచ్యువేషన్ టైంలో ఎవరైతే పనిచేశారో 6 months వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళకి 5 marks ఈ యొక్క వెయిటేజ్లు అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. 1 year వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి 10 marks, ఇక 1.5 year చేసిన వాళ్ళకి 15 marks అనమాట. సో అప్ టు 10 marks కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ స్కోరింగ్ రిక్వైర్స్ క్వాలిఫికేషన్ వచ్చేటట్టు క్లియర్గా ఇవ్వడం జరిగిందంటే. సో మొత్తం 25 marks అనేవి ఈ యొక్క సర్వీస్ ఎవరైతే చేసి ఉంటారో COVID-19 సిచ్యువేషన్ టైం కానివ్వండి, అదేవిధంగా ప్రజెంట్ వర్క్ చేస్తున్న వారికి దీన్ని చేస్తున్నటువంటి టైం పీరియడ్ని బట్టి, అదేవిధంగా ఏరియాని బట్టి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది మనకి ప్రధానంగా ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఇది ఉంది. అప్లికేషన్ ఫామ్ కానివ్వండి, మొత్తం దీనికి సంబంధించి రావడం జరిగింది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరు అప్లై చేయట్లా, ఎట్లా అని అందరూ ఎవరో ఒకరు అప్లై చేస్తారనుకుంటూ కాంపౌండ్లో పోయడం జరిగింది. అంటే రీసెంట్ నోటిఫికేషన్లో చాలామంది కూడా ఎటువంటి ప్రెజర్స్ లేకుండానే చాలా సింపుల్గా ఈ యొక్క అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి తక్కువగా రావడం వల్ల జాబ్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఇది కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించిన 26th అనేది లాస్ట్ డేట్. దీనికి కూడా ఇక్కడ మనకు వచ్చేప్పటికి రేడియోగ్రాఫర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 17,500 అనమాట. అవుట్సోర్సింగ్ కూడా అనమాట. మస్ట్ హ్యావ్ పాస్డ్ సిఆర్ఏ అనమాట. ఫార్మ్స్ గ్రేడ్ 2. ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఏకి 1, ఓసీ ఈడబ్ల్యూఎస్ 1 అనమాట. సో ఇవి కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన 4 వేకెన్సీస్, ఫిజియోథెరపిస్ట్ 1 వేకెన్సీస్ అనమాట. ఆప్థమాలజీ అసిస్టెంట్ ఇది వచ్చేపాటికి 1 ఉంది. ఆఫీస్ సబార్డినేట్ 1 అనమాట. సో టోటల్ వేకెన్సీస్ 11. ఇంకా మనకి ఆఫీస్ సబార్డినేట్ వచ్చేపాటి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి అనమాట. కేవలం 10th క్లాస్ మీద వీటిని ఇచ్చేస్తున్నారు. సేమ్ వీటికి కూడా 30th అనేది మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందంటూ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి మనకి ఈరోజు ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. సేమ్ ఇందాకలాగానే వీటికి సంబంధించి ప్రతిదీ మెన్షన్ చేయడం జరిగిందనమాట. మార్క్స్ వెయిటేజ్ కానివ్వండి, అదేవిధంగా రిజర్వేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించి అనమాట. ఇంకా మనకి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ.
సో ఈ యొక్క పోస్టులు అయితే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఎవరో అయితే అప్లై చేయట్లా, అప్లై చేసిన వాళ్ళకి రీసెంట్గా జాబ్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి ప్రధానంగా అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.